గత 12 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పూర్తిగా విఫలమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి ఆరోపించారు. విలేకరుల సమావేశం మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఎంతోమంది విద్యార్థులు రాత్రిపగలు తేడా లేకుండా చదివిరాసిన నీట్ పరీక్ష లీకేజీ కావడంతో ఎంతోమంది విద్యార్థులు మృతి చెందడం కేంద్ర ప్రభుత్వ అసమర్థ పాలనకు చెంపపెట్టు అని మండిపడ్డారు. వ్యవసాయ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసి లక్షలాది ఎకరాల భూములను కార్పొరేట్ సంస్థలకు మాల్ మార్ట్లు నూపర్ బజార్ల పేరిట లీజులకిచ్చి రైతు నోట్లో మట్టి కొడుతున్నారన్నారు. ఇంకోటి ఆయన ఇచ్చినటువంటి హామీలు ఇవి కూడా అమలు కాలేదు. 72 లక్షల కోట్లు నల్లట్టు ఆయన మూలామె ఉంటట్టు అని చేసినాక ఆ ఒప్పందం అయిన తర్వాత అప్పుడు మనం ఏదైతుందో భారతదేశం విలీనం చేసినట్టు ఆ నైజామే ప్రకటించినాడు. యూనియన్ సైన్యాలు వస్తే ఈయన ప్రకటించినాడు. ఇది మన చరిత్ర. అందుకనే పోరాటాలు లేకుండా ఉద్యమాలు లేకుండా ఎక్కడ కూడా ప్రజలకు హక్కులు రాలేదు. నేను నా రాష్ట్రం చెప్పదలుచున్నది. ప్రజల కనీసం బతకడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. ఎస్సీలను బీసీలను ఎంత అంచేవాళ్ళు, ఎక్కడ బయట ఉంచేవాళ్ళు. అందుకని ఆ రకమైనటువంటి ఒక దుర్మార్గమైన రాక్షసమైన నిరంకుశమైన నియంత్రిత పొగల్లో ఉన్నటువంటి ఆ రాజ్యాన్ని కూల్చడానికి కమ్యూనిస్టు పోరాటాలు, కమ్యూనిస్టు ఉద్యమాలు అవి త్యాగాలతో కూడుకున్నాయని చెప్పదలుచుకున్నాను. అంటే రేపు కూడా ఇక్కడ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కూడా ప్రజలు చైతన్య ప్రక్రియకే కమ్యూనిస్ట్ పార్టీ కూడుకుంటుందని చెప్పి తెలియపరుస్తుంది.